కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం అష్టోత్తర శతకలశ స్నపన మహోత్సవానికి పూర్వరంగంగా ఆరాధనా కార్యక్రమాన్ని జరిపారు. ఈ ఆరాధనా కార్యక్రమాన్ని కలశంలో జరిపిన తర్వాత ఇప్పుడు జరగబోయే మన మంగళవారంతో కూడి ఉండడం ఒక విశేషం, అష్టమి తిథితో ఉండడం ఒక విశేషం. ఇలా ఉంటూ ఉండగా ఈ యోగ సిద్ధాంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగే కార్యక్రమాలలో భాగంగా మన నవమికి శ్రీరామనవమి ఉత్సవం చేసుకుంటాం. ఇక్కడ నవమికి రాముడితో కలిసిన ఆంజనేయ స్వామి వారికి, యోగ సిద్ధాంజనేయ స్వామి వారికి 108 కలశలతో రేపు అభిషేకం చేస్తాం. ఎక్కడా లేదు. ఇది మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్రలో కానీ ఈ సంప్రదాయంలో జరిగే సేవలలో రాముడితో కలిసి స్వామి నవమి నాడు అభిషేకం చేసుకుంటాడు. కానీ ప్రతి బహుళ దశమికి ఆంజనేయ స్వామి వారికి, సీతారాములకి అభిషేకం చేస్తే మూలమూర్తితో ఉండేటువంటి యోగ సిద్ధాంజనేయ స్వామి వారికి, సీతారామ లక్ష్మణ హనుమ సమేతమైనటువంటి ఉత్సవమూర్తులకి ఈ అష్టోత్తర శతకలశ స్నపనము రేపటి బహుళ నవమి నాడు ఉదయం జరుగుతుంది. అనగా రేపు ఉదయం ఇప్పుడు ఎలాగైతే దేవభాగము మానుష్య భాగమని ఆగమంలో చెప్పే రీతులలో ఈ కలశారాధన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు నిర్వహించారు. ఎవరెవరిని ఇప్పుడు పిలిచేమో, ఎవరెవరికి సుస్థిర స్థానంలో ఉంటే ఇక్కడ ఆగమయుక్తంగా చేసిన ఆరాధనకి రేపు అగ్నిముఖంగా వారికి హవిర్భాగాన్ని సమర్పణ చేస్తారు ఆచార్య స్వాములు. చేసిన తర్వాత అందులోకి సంపాదాధ్యాన్ని తీసుకొని ఆ శక్తినంతటిని ఒక్కొక్క కలశలో ఉండే దేవతా చైతన్య మంత్రయుక్తంగా చేసిన ఆరాధనలో భాగంగా ఆ శక్తిని ఆ కలశలలో నిక్షిప్తం చేస్తారు. ఇది రేపటి ఉదయం జరిగే కార్యక్రమం. సరిగ్గా 9 అయ్యేసరికి లోపల ఉన్న మూలమూర్తికి, ఇక్కడున్న సీతారామ లక్ష్మణ స్వామి వారికి పంచామృత అభిషేక సహిత అష్టోత్తర శతకలశ స్నపన మహోత్సవ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమం సుమారు 9 నుంచి 10:30-11 వరకు కార్యక్రమం కొనసాగుతుంది. రేపు బహుళ నవమి సందర్భంగా రాముడితో కలిసి రాముడు దూత అయినటువంటి హనుమ జల అభిషేకం వసంతోత్సవ కార్యక్రమం లాంటి కార్యక్రమం రేపు జరగబోతోంది. రాముడు శ్రీమద్ రామాయణంలో ఒక్కొక్క కాండ ఒక్కొక్క వినూత్నమైనటువంటి విజ్ఞానాన్ని భారతావనికి యావత్ ప్రపంచానికి అందిస్తే వీటన్నిటికీ తలమానికమైనది సుందరకాండ. అట్లాంటి సుందరకాండలో సీతారాముల కళ్యాణాన్ని కానీ ఏమి కానీ రామాయణంలో హనుమతో కలిసి ఇక్కడ కళ్యాణం జరగలే. హనుమ చూడలే సీతారాముల కళ్యాణాన్ని. కనుక ఏది ఇస్తే ఆనందం పొందుతాడో, ఏది చేస్తే స్వామి హనుమ సంతోషిస్తాడో అది జరగాలి. ఈ అభిషేకంతో స్వామి స్వాంతన పొందిన తరువాత సాయంత్రం మామూలుగా ఉత్సవమూర్తి దర్శనం ఉంటుంది. లోపల ఒక విశేషమైన అలంకారం ఉంటుంది. ఆ విశేష అలంకారం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చెప్పకూడదన్న విషయం మీకు తెలుసు. ఎప్పుడు చెప్తానో మీకు తెలుసు. రేపు అభిషేకం అయిన తర్వాత చెప్తామా లేదా తర్వాత చెప్తామన్నది అది రేపు అభిషేకం అయిన తర్వాత ప్రకటన చేస్తాను. ఎలా ఉంటాడు? ఓసారి చూస్తే అయోధ్య రాముడిని పట్టుకొని ఓలలాడుతున్నాడు. ఓసారి చూస్తే జాంబవంతుడి మీద జాంబవత్ ప్రీతివర్ధనాయ నమః జాంబవంతుడి మీద చేయి వేసుకొని అంతకన్నా సకుడు, అంతకన్నా ఆద్యుడు, అంతకన్నా పూజనీయుడు మరొకడు లేడు. ఒకే ఒక మాట అన్నాడు, ఏమయ్యా ఇంతమంది వచ్చి ఆ ఉండేటువంటి ఇంద్రజిత్ వేసినటువంటి ఆయుధాల్లో లక్ష్మణ సహితంగా అందరూ మూర్ఛలు పడిపోతే జాంబవంతుడు లేని కొన ఊపిరిలా ఉంటున్న సందర్భంలో విభీషణుడు కాగడా పట్టుకుని వెతుకుతూ ఉంటే ఆ కాగడా వెలుతురులో విభీషణుడు వెతుకుతూ జాంబవంతుడు దాదా క్షేమమా అని అడిగే లోపు ఆయన అడిగింది రాముడు బాగున్నాడా లక్ష్మణుడు బాగున్నాడా అని అడగలే. స్వామి హనుమ ఎలా ఉన్నాడు అని అడిగాడు జాంబవంతుడు. ఎందుకు స్వామి హనుమ? ఆయన ఒక్కరుంటే చాలయ్యా మొత్తం అందరూ బతికేస్తారు అన్నాడు. ఎంత విశ్వాసమో! ఆ స్ఫూర్తితో జాంబవత్ ప్రీతివర్ధనమైన హనుమ ఒకసారి దర్శనమిచ్చారు. ఓసారి కేసరి సుత హనుమగా దర్శనమిచ్చారు. ఆ కేసరి సుత హనుమ దర్శనంలోనే పరమపూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆ కేసరి సుత హనుమ ఒడిలో కూర్చోబెట్టుకుని ఉండేటువంటి స్వామి ఆ హనుమని చూసే దర్శనంలో ఆయన ఎంతో ఆనందపడిపోయారు. అలాగే ఆనాడు ఆ కార్యక్రమంలో ఆనందాన్ని ఇచ్చాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కమైనటువంటి విశేష అలంకరణలో స్వామిస్తాడు. ఆ అలంకరణ రావడం వెనకాతల ఎన్నో లీలలు, ఎన్నో విశేషమైనవి స్వామి చేయిస్తాడు. అంతవరకు ఉంటాం. ఆరాధనలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రచోదన ఇస్తాడు అర్చక ముఖేన. ఆ ప్రచోదనకు ఒక కార్యరూపం దాలిస్తే
అది మీరు చూడవలసిన బహుళ దశమి అలంకారం స్వామి యోగ సిద్ధాంజనేయ స్వామి ఎలాంటి ప్రచోదన చేశాడు అన్నది రేపు అవకాశం ఉంటే అభిషేకం అయిపోయినప్పుడు కానీ అది ఎప్పుడు స్వామి ప్రచోదన చేస్తే అప్పుడు చెప్తారు. అది శ్రీకాంత్ స్వామి చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉండే కొంతమందికి వస్తువులు ఏవో బాణాలు వస్తున్నాయి, ఏవో గదలు వస్తున్నాయి, వీణలు వస్తున్నాయి, ఏమి చేస్తున్నారో అని ఊహించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఊహే మన ధ్యాన స్థితిని కలుగజేస్తుంది. బహుశా బాణం పట్టుకుంటాడేమో, బాణం వచ్చింది అని ఇలా ఈ ఆలోచనతో ఈ మనస్సు బుద్ధి ఎవరి యందు వెళతాయి? స్వామి హనుమ యందు వెళతాయి. ఎప్పుడైతే హనుమ దగ్గర మనస్సు పెట్టి ఆరాధన చేస్తామో ఆ చేసే ఆరాధనలో తనకున్న శక్తులు ఏవైతే ఉంటాయో ఆ అష్టసిద్ధి నవనికేదాత అసవరసింహ జానకీ మాత అని తులసీదాస్ అన్నట్లుగా ఎవరు తనను ఆశ్రయిస్తారో తనలో ఉండే దివ్య చైతన్యాన్ని వాళ్ళకి ఏది ఎప్పుడు ఎలా అవసరమో ఇవ్వగలిగిన వాడు కనుకనే శ్రీమద్ రామాయణంలో రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. శ్రీమద్ రామాయణాన్ని ఒక మణిహారంగా మాలగా తీసుకుంటే ఆ హారం జపమాల మనం చూస్తే మధ్యలో లెక్క పెట్టేటువంటి మణిపూస ఉంటుంది. ఆ మణిపూస జపానికి ఎంత ముఖ్యమో శ్రీమద్ రామాయణానికి మణిపూస అంటే వాడు ఎవడరా అని అడిగితే స్వామి హనుమాని ముక్త కంఠంతో చెబుతారు. అట్లాంటి మణిబహుళమైనటువంటి స్వామి దివ్య లీలా వైభవాలు ఎన్నో ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆనాడు శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి లీలా వైభవం దగ్గర నుంచి నిన్న ఆపరేషన్ సింధూరులో చేసినటువంటి ధైర్యం వరకు స్వామి హనుమాన్ నుంచి ఉన్నాడు. ఆ సంబంధమైన విషయాలని ఆ కళ్యాణంలోనో ఎప్పుడో రాముడు పలికిస్తాడు. పలికించినప్పుడు ఆ రామదూత హనుమ ఏది చెప్తాడో ఏమి చేయిస్తాడో వీరందరూ ఇవాళ మంగళవారం కనుక వజ్రానంద హారతి అన్ని పూర్తి చేసి ఇక్కడ వైదికంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. శ్రీకాంత్ స్వామి వారి పరివారంతో కలిసి ఆచార్య అర్చక స్వాములు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగంగా రేపు అభిషేకం అవుతుంది. ఎల్లుండి పుట్టినరోజు నాడు ఎలా ఇస్తే దర్శనం సంతోషంగా మనందరం పొందుతామో అట్లాంటి అలంకారంతో స్వామి హనుమ జయంతి నాడు అంటే 22వ తేదీ ఉదయం అలంకారంతో స్వామి హనుమ దర్శనమిస్తారు. ఈ దర్శనం అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం కూడా వెనువెంటనే చేస్తారు. అది అయిపోయిన తర్వాత సరిగ్గా 9 అయ్యేసరికి స్వామి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపి 11 అయ్యేసరికి కళ్యాణాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఈ 11 పూర్తి అవుతున్న సందర్భంలోనే సరిగ్గా 11:30 నిమిషాలకి అక్కడ అంతా సిద్ధం చేసుకుంటారు. సేవకులు, వాలంటీర్లు, అక్కడ ఉండేటువంటి భోజన ఏర్పాట్లు. హనుమ జయంతి నాడు మాత్రం ఎంత దూరం ఉన్నా ఇక్కడ స్వామి హనుమని దర్శనం చేసుకుని ఆ సీతారాముల కళ్యాణం చూసి అక్కడ ఉండేటువంటి కొంచెం ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది కనుక ఈ కార్యక్రమానికి స్వామి హనుమ చైతన్యంతో పాటు వాతావరణం కూడా అనుకూల స్థితిలో స్వామి హనుమే ఏర్పాటు చేసి తన కార్యక్రమాన్ని తానే దగ్గరుండి కర్తవ్యంతో నిర్వర్తిస్తే ఎలా ఉంటుందో అందరు భక్తులు చెప్పుకోవాలి కనుక తానే నాయకుడై, తానే సేవకుడై, తానే అన్నై అందరిలోని ప్రవేశించి ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరిపే యోగ్యత అర్హత అందరికీ ఇమ్మనమని మీరెవరెవరైతే వచ్చి వాళ్ళు ఈ మాటలన్నీ విన్నారో రేపు స్వామికి అభిషేకం అట 808 కలశాలతో అభిషేకం కనుక నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, మా భార్యని పంపిస్తాను. అలా అనుకున్న వాళ్ళు అలా పంపించండి. అలాగా లేదంటే సెలవులు ఇచ్చేశారు కదా పిల్లల్ని పంపిస్తాం. ఎందుకు ప్రతిసారి చెప్తున్నానంటే సంప్రదాయము భారతీయ